హాయ్ ఆల్, ఎలా ఉన్నారు? అందరికీ ఆంగ్లం అనర్గళంగా ఉచితంగా మీ ఇంటి దగ్గరే అనే ఈ కాన్సెప్ట్ తోటి ఫార్ములా స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్ నుంచి అన్ని వీడియోలు జీరో నుంచి మొదలెట్టి అన్ని వీడియోలు చేస్తున్నాము. ఈ సిరీస్లో మనం 45 డేస్ ఛాలెంజ్ అని చెప్పి డే 1 నుంచి ప్రతి వీడియో మీద నెంబర్ ఉంటుంది. ఆ వీడియోస్ ప్రకారం చూస్తున్నాం. గ్రామర్ లేకుండా, గ్రామర్ అంటే గాబరా పడకుండా, గ్రామర్ అంటే అబ్బోయ్ అది పెద్ద బ్రహ్మ విద్య అని అనుకోకుండా చాలా సింపుల్గా మనకి నిత్య జీవితంలో తెలిసిన పదాలను ఉపయోగిస్తూనే ఎక్కడ ఆగకుండా, తడబడకుండా, భయపడకుండా మాట్లాడడానికి కావాల్సిన టెక్నిక్స్ అన్నీ ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. సో దీన్ని మీరు వీడియో చూస్తున్నప్పుడే పక్కన నోట్బుక్ పెట్టుకొని నోట్స్ రాసుకుంటూ తర్వాత ప్రాక్టీస్ చేస్తే అద్భుతంగా మాట్లాడగలరు. నమ్మకం చాలా ఇంపార్టెంట్. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఒకసారి మీ అందరికీ అలెగ్జాండర్ తెలిసే ఉంటుంది. అలెగ్జాండర్ అంటే ప్రపంచ విజేత. వీడేంది ఇంగ్లీష్ మానేసి ఏదో సోచ్ చెప్తున్నాడు అనుకోబక్కడి. వినండి, వింటే మనకేంటంటే ఈ మధ్యకాలంలో ఏది పూర్తిగా చూసే అలవాటు కానీ, పూర్తిగా వినే అలవాటు కానీ లేకుండా పోయింది. పూర్తిగా వింటేనే అర్థమవుతుంది. అలెగ్జాండర్ ఒక రాజ్యం నుంచి ఇంకో రాజ్యానికి అలా జయించుకుంటూ వెళ్తుంటే అప్పట్లో ఒక రాజు ఒక రాజ్యాన్ని గెలిచినప్పుడు ఆ రాజ్యంలో ఉన్న సంపద అంతా విలువైన వస్తువులు, విలువైన వజ్రాలు, వైడూర్యాలు లేదా నగదు అన్నీ తోసుకుని వెళ్ళిపోవచ్చు. అలా అన్నీ తీసుకుని వెళ్ళిపోవచ్చు. అలా తీసుకుని వెళ్ళకుండా కొన్ని రాజ్యాల తర్వాత ఈ అలెగ్జాండర్ ఏం తీసుకెళ్ళట్లేదంట. అదేంటి, రాజ్యం గెలిచావు కదా ఇక్కడి నుంచి తీసుకెళ్ళవచ్చు అంటే అవసరం లేదన్నాడంట. కనీసం ఇక్కడ ఉన్న సైన్యాన్ని తీసుకెళ్ళి నెక్స్ట్ రాజ్యం దగ్గరికి వెళ్ళడానికి ఉపయోగపడుతుంది, అది కూడా అవసరం లేదు అన్నాడు. మరి ఎందుకయా ఇలా చేస్తున్నావు, ఎందుకు అలా నీకు వద్దని చెప్తున్నా, నీకు ఒక విషయం అర్థం అవ్వట్లేదు. నేను ఇది కాదు అక్కడ వరకు వెళ్తున్నాను అనుకుంటే మోసుకెళ్తాను. ఈ ప్రపంచం మొత్తాన్ని జయించాలనుకున్నప్పుడు నాకు ఇది నాదే అది నాదే అవుతుంది కాబట్టి ఇక్కడి నుంచి అక్కడ మోసుకెళ్ళాల్సిన అవసరం లేదు. పాయింట్ నెంబర్ 1. నెంబర్ 2, పక్క రాజ్యం దగ్గరికి వెళ్ళేటప్పుడు నేను పట్టుకెళ్ళాల్సింది నగలు లేకపోతే వజ్రాలు ఇవన్నీ కాదండి, ఆ రాజును కూడా జయించబోతున్నాను అనే నమ్మకాన్ని నాతో తీసుకెళ్తున్నాను కాబట్టి నాకు మీ సైన్యం కూడా అవసరం లేదండి అంట. అంటే మీరు ఓవర్ కాన్ఫిడెన్స్ కావచ్చు, ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు. ఇక్కడ ఒక మనిషికి చిన్న ఇంగ్లీష్ అండి. ఎప్పుడో 1500 సంవత్సరాల్లో షేక్స్పియర్ ఎన్నో పదాలు వాడితే దాదాపుగా 500 సంవత్సరాల తర్వాత మనం ఉన్నదాన్ని నేర్చుకోవడానికి భయపడుతున్నాం. అంటే మనం లేనిపోని భయం పెట్టుకునే అవసరం లేదు. చూడండి, చాలా సింప్లిఫై చేసి చెప్తాం. వర్బ్, వెర్బ కాదు. ఏంటది? వర్బ్, వెర్బ కాదు. ఏంటది? వర్బ్ క్లారిటీ ఇవ్వబోతున్నాం. వర్బ్ అంటే వర్బ్ ఆర్ సైలెంట్ అంటే ఆడ రోల్ చేయాలి అని అనట్లేదు. వర్బ్ అంతే, వెర్బ్ కాదు. ఓకే, వర్బ్ యొక్క ఫార్మేషన్ బట్టి వర్బ్ యొక్క ఫార్మేషన్ బేస్డ్గా చూస్తే మనకి ప్రజెంట్ ఫార్మ్ ఆఫ్ వర్బ్, past form of verb and past participle form of verb అని ఉంది మనకి. జాగ్రత్త, వర్బ్ గుర్తుపెట్టుకోండి. ఏం లేదండి, ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్ తెలుగులో ఉంది కదా. ఇంగ్లీష్లో ఉంది ప్రజెంట్ ఫార్మ్ ఆఫ్ వర్బ్ ఉంది, పాస్ట్ ఫార్మ్ ఆఫ్ వర్బ్ ఉంది, ఫ్యూచర్ ఫార్మ్ ఆఫ్ వర్బ్ లేదు, పాస్ట్ పార్టిసిపల్ ఫార్మ్ ఆఫ్ వర్బ్ ఉంది. ఏం లేదు. ఇంగ్లీష్లో ఫ్యూచర్ టెన్స్ ఉందండి, ఫ్యూచర్ ఫార్మ్ ఆఫ్ వర్బ్ లేదు. ఇంగ్లీష్లో ప్రజెంట్ ఫార్మ్ ఆఫ్ వర్బ్ ఉంది, పాస్ట్ ఫార్మ్ ఆఫ్ వర్బ్ ఉంది, ఫ్యూచర్ ఫార్మ్ ఆఫ్ వర్బ్ లేదు, పాస్ట్ పార్టిసిపల్ ఫార్మ్ ఆఫ్ వర్బ్ ఉంది. స్పష్టంగా పలకండి. దీన్ని గుర్తుపెట్టుకోవడం కోసం V1 అవును, V2 అవును, V3 అని రాస్తూ ఉంటారు, తప్పేం కాదు. సో ఫార్మేషన్ బేస్డ్గా చూసుకుంటే ప్రజెంట్ ఫార్మ్ ఆఫ్ వర్బ్, పాస్ట్ ఫార్మ్ ఆఫ్ వర్బ్, పాస్ట్ పార్టిసిపల్ ఫార్మ్ ఆఫ్ వర్బ్. ఈ శబ్దాలు ఒక 20 సార్లు పలకండి. 3 ఎస్. వోకల్ కార్డ్ ఇది తెలుగు అలవాటు అయిపోయింది కదా. మీరు నేర్చుకోవాలనుకున్నప్పుడు ఏంటంటే ఈ 3 పదాలని ఒక 20 టైమ్స్ కంటిన్యూస్గా ప్రజెంట్ ఫార్మ్ ఆఫ్ వర్బ్, పాస్ట్ ఫార్మ్ ఆఫ్ వర్బ్, పాస్ట్ పార్టిసిపల్ ఫార్మ్ ఆఫ్ వర్బ్ అట్లా ఒక 20 టైమ్స్ చదవండి. ఇది ఉంది కదా మనకి. అలాగే రెగ్యులర్ వెర్బ్స్ అండ్ ఇర్రెగ్యులర్ వెర్బ్స్ ఉంది. రెగ్యులర్ అంటే రోజు వాడే అని కాదండి. ప్రజెంట్ ఫార్మ్ ఆఫ్ వర్బ్ కి వీ కెన్ యాడ్ D or ED to present form of verb.
ప్రజెంట్ ఫార్మ్ ఆఫ్ వర్బ్కి డి కానీ ఈడి కానీ కలపగలిగితే అది రెగ్యులర్ వర్బ్ అంటున్నాం. ప్రజెంట్ ఫార్మ్ ఆఫ్ వర్బ్కి డి కానీ ఈడి కానీ కలపగలిగితే అది రెగ్యులర్ వర్బ్. రెగ్యులర్ అంటే ఇప్పుడు క్లోజ్ అనే వర్డ్ ఉంది, దీనికి ఏం చేస్తున్నా, క్లోజ్డ్ ఈడి యాడ్ చేయాల, డి ఒకటే యాడ్ చేస్తారు, క్లోజ్డ్. అలాగే జంప్, జంప్డ్, ఇది రెగ్యులర్ వర్బ్. ఓకే, రెగ్యులర్ వర్బ్స్ అంటే ప్రజెంట్ ఫార్మ్ ఆఫ్ వర్బ్కి డి కానీ ఈడి కానీ యాడ్ చేయగలిగితే అది రెగ్యులర్ వర్బ్. ఇప్పుడు ఇర్రెగ్యులర్ అంటే ఏంటో చూద్దాం. సో ఇప్పుడు ఇర్రెగ్యులర్ అంటే ఏంటో చూద్దాం. ఇర్రెగ్యులర్ వర్బ్స్, ఇర్రెగ్యులర్ అంటే ఏంటి, రెగ్యులర్ గా ఉండవు అంటే రెగ్యులర్ గా వాడవని కాదు. ఇక్కడ we cannot add d or ed to present form. ప్రజెంట్ ఫార్మ్ ఆఫ్ వర్బ్కి డి కానీ ఈడి కానీ కలపలేకపోతే అది ఇర్రెగ్యులర్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్పీక్ అన్న, స్పీక్డ్ అనం మనం, స్పీక్, స్పోక్, స్పోకెన్, హైడ్, హిడ్, హిడెన్. హైడ్, హిడెన్ కదండి. సో ప్రజెంట్ ఫార్మ్ ఆఫ్ వర్బ్కి డి కానీ ఈడి కానీ కలపగలిగితే రెగ్యులర్, అలా కలపలేకపోతే ఇర్రెగ్యులర్. ఇక్కడ వరకు అర్థమైంది కదా. ఒకసారి వర్బ్ క్లారిటీ నేర్చుకుంటున్నాం. వర్బ్ అంటే క్రియ, పనిని తెలియజేసేది. ఏమేం పనులు ఉంటాయి, రోజు ప్రొద్దున్న నుంచి సాయంత్రం చాలా పనులు చేస్తాం, లేవడం, కూర్చోవడం, మాట్లాడడం, ఇవన్నీ వర్బ్స్ అంటున్నాం. దీనికి ప్రజెంట్ ఫార్మ్ ఆఫ్ వర్బ్ ఉంది, పాస్ట్ ఫార్మ్ ఆఫ్ వర్బ్ ఉంది, ఫ్యూచర్ ఫార్మ్ ఆఫ్ వర్బ్ లేదు. ఇంగ్లీష్లో పాస్ట్ పార్టిసిపల్ ఫార్మ్ ఆఫ్ వర్బ్ ఉంది. ఇది ఫార్మేషన్ బట్టి, అంటే ప్రజెంట్ నుంచి పాస్ట్కి తీసుకెళ్లే ఫార్మేషన్ బట్టి మనకు రెగ్యులర్ వర్బ్స్, ఇర్రెగ్యులర్ వర్బ్స్. రెగ్యులర్ వర్బ్స్ అంటే ప్రజెంట్ ఫార్మ్ ఆఫ్ వర్బ్కి డి కానీ ఈడి కానీ కలపగలిగితే అది రెగ్యులర్, కలపలేకపోతే ఇర్రెగ్యులర్. ఇక్కడ ఒక క్లియర్ కదా. ఇప్పుడు కొన్ని వర్డ్స్ చెప్తా, అది రెగ్యులర్ ఇర్రెగ్యులర్ చెప్పాలి. థింక్, థాట్, థాట్ రెగ్యులర్ ఇర్రెగ్యులర్ అండి. థింక్, థాట్, థాట్ డిఈడి కలపలేదు కాబట్టి అది ఇర్రెగ్యులర్ అవుతుంది. మేనేజ్, మేనేజ్డ్, మేనేజ్డ్ రెగ్యులరా ఇర్రెగ్యులరా, రెగ్యులర్, ఎందుకంటే డి కలిపారు కాబట్టి. యాక్సెప్ట్, యాక్సెప్టెడ్, యాక్సెప్టెడ్ ఈడి కలిపారు, రెగ్యులర్ అవుతుంది. కట్, కట్, కట్ అన్న రెగ్యులర్ ఇర్రెగ్యులర్ చెప్పండి. చాలా మంది రెగ్యులర్ అంటారు, కాదు అది ఇర్రెగ్యులర్, ఎందుకంటే డి కట్టెడ్ అంటలా. అలాగే పుట్, పుట్, పుట్ అది కూడా ఇర్రెగ్యులర్. సో ఇర్రెగ్యులర్ వర్బ్స్ మనకి కనీసం ఫింగర్ టిప్స్ మీద ఒక 70 వర్డ్స్ ప్రజెంట్ ఫార్మ్, పాస్ట్ ఫార్మ్ తెలిసి ఉంటే ఇంగ్లీష్లో అద్భుతంగా మాట్లాడవచ్చు. సో ముందు వీడియోలో ఆ 70 వర్డ్స్ ఏం అవసరం అవుతాయో అవి కూడా మనం చెప్పడం జరుగుతుంది. ప్రతి వీడియో పూర్తిగా చూడండి. సో ఫార్మేషన్ బట్టి క్లారిఫికేషన్ చెప్పా. ఇంకొక క్లారిఫికేషన్ ఉంది, వీడియో అవ్వలేదు, కంటిన్యూస్గా చూస్తుంటే స్కిప్ చేయకండి. అగైన్ మనకి వర్బ్ గురించి మాట్లాడుతాం, ఫార్మేషన్ చెప్తున్నాం. ఇప్పుడు బేస్డ్ ఆన్ యూసేజ్, వర్బ్ యొక్క యూసేజ్ని బట్టి మళ్ళీ 2 రకాలుగా విడగొడతారు. వర్బ్ యొక్క యూసేజ్, వర్బ్ ఫార్మేషన్ బట్టి రెగ్యులర్ ఇర్రెగ్యులర్ వచ్చినట్టు వర్బ్ యొక్క యూసేజ్ని బట్టి 2 రకాలు. ఒకటి యాక్షన్ వర్బ్. వర్బ్ అంటే ఏంటి, పనిని తెలియజేసేదని మాత్రం అనుకుంటున్నాం. యాక్షన్ వర్బ్ అంటే పనిని తెలియజేస్తుంది. యాక్షన్ వర్బ్ కానీ కూడా కొన్ని ఉన్నాయండి, దాన్నే మనం ఆక్సిలియరీ వర్బ్ అంటాం. సో ఈ వర్బ్ యూసేజ్ని బట్టి 2 రకాలు, ఒకటి యాక్షన్ వర్బ్, 2 ఆక్సిలియరీ వర్బ్. ఈ యాక్షన్ వర్బ్నే మనం మెయిన్ వర్బ్ అంటున్నాము, ఈ ఆక్సిలరీ వర్బ్నే మనం హెల్పింగ్ వర్బ్ అంటున్నాము. సో వర్బ్ యొక్క యూసేజ్ని బట్టి, వర్బ్ ఉపయోగించే విధానాన్ని బట్టి వర్బ్ 2 రకాలు, ఒకటి యాక్షన్ వర్బ్, 2 ఆక్సిలరీ వర్బ్. ఈ యాక్షన్ వర్బ్నే మనం మెయిన్ వర్బ్ అంటున్నాము, ఆక్సిలరీ వర్బ్నే మనం హెల్పింగ్ వర్బ్ అని అంటున్నాం. ఈ హెల్పింగ్ వర్బ్స్లో మనకి 2 ఇంపార్టెంట్ ఉన్నాయి. 2 ఇంపార్టెంట్ అంటే ఏంటి, ఇంపార్టెంట్ కానీ కూడా కొన్ని ఉన్నాయండి. అవి ఒకటి బీ ఫార్మ్స్, 2 హ్యావ్ ఫార్మ్స్. సో ఆక్సిలరీ వర్బ్లో లేదా హెల్పింగ్ వర్బ్లో 2 ఇంపార్టెంట్ ఉన్నాయి, ఒకటి బీ ఫార్మ్, 2 హ్యావ్ ఫార్మ్. సో బీ ఫార్మ్ అంటే ఏంటి, ఈజామర్. హ్యావ్ ఫార్మ్ అంటే ఏంటి, హ్యావ్ హెస్ కాదు. బీ ఫార్మ్ అంటే ఆక్సిలరీ వర్బ్ లేదా హెల్పింగ్ వర్బ్. హ్యావ్ ఫార్మ్ అంటే ఏంటి, ఆక్సిలరీ వర్బ్ లేదా హెల్పింగ్. మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి, వర్బ్ యొక్క యూసేజ్ని బట్టి, వర్బ్ ఉపయోగించే విధానాన్ని బట్టి 2 రకాలు. ఒకటి యాక్షన్ వర్బ్, దీన్నే మనం మెయిన్ వర్బ్ అని కూడా అంటాము.
రెండు ఆక్సిలరీ వర్బ్, దీన్ని హెల్పింగ్ వెర్బ్ అని కూడా అంటాము. ఇక్కడ ఆక్సిలరీలో రెండు ఇంపార్టెంట్ ఉన్నాయి, ఒకటి బీ ఫామ్, రెండు హ్యావ్ ఫామ్. సో బీ ఫామ్ అంటే ఆక్సిలరీ వర్బ్ లేదా హెల్పింగ్ వెర్బ్, హ్యావ్ ఫామ్ అంటే ఆక్సిలరీ వర్బ్ లేదా హెల్పింగ్ వెర్బ్. సో వర్బ్ క్లారిఫికేషన్ మనం రెండు రకాలు తీసుకున్నాం. ఆ క్లాసిఫికేషన్ చూస్తే వర్బ్ ఫార్మేషన్ బట్టి రెండు రకాలు, రెగ్యులర్, ఇర్రెగ్యులర్. డిఈడి కలిపితే రెగ్యులర్ అంటున్నాం, కలపకపోతే ఇర్రెగ్యులర్ అంటాం. వర్బ్ యూసేజ్ని బట్టి రెండు రకాలు, ఒకటి యాక్షన్ వర్బ్, రెండు ఆక్సిలరీ వర్బ్. యాక్షన్ వర్బ్ని మనం మెయిన్ వర్బ్ అంటున్నాం, ఆక్సిలరీ వర్బ్ని హెల్పింగ్ వర్బ్ అంటాం. ఈ క్లారిటీ గుర్తుపెట్టి నిద్రలో అడిగినా చెప్పాలి. వర్బ్ ఎన్ని రకాలు రా? రెండు రకాలు. ఏ బేస్ మీద? ఫార్మేషన్ బేస్ మీద, యూసేజ్ బేస్ మీద. ఫార్మేషన్ బేస్ మీద ఎన్ని రకాలు ఏంటవి? ఇర్రెగ్యులర్ వర్బ్, రెగ్యులర్ వర్బ్. యూసేజ్ని బట్టి ఎన్ని రకాలు? రెండు రకాలు, ఒకటి యాక్షన్ వర్బ్, ఆక్సిలరీ వర్బ్. ఇంత క్లియర్గా చాలా చక్కగా అరటిపండు వలిసినట్టు చెప్తున్నాను. ఇంకా భయపడకండి. భయపడటంలోనే పడటం ఉంది, పడటం ఆపేయండి, నిలబడదాం, ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడదాం.